మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా, బిఆర్ నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా, గోవిందా గోవిందా గోవిందా. చేతకాని సీఎం, చేతకాని సీఎం. We want, we want, we want. తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన క్యాండిడేట్ ఒక మిడ్ నైట్ మసాలా నడుపుకునే వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ప్రజలను, రాష్ట్రంలో యూత్ ను పెడదారి పట్టించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిడ్ నైట్ మసాలా నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా తిరుపతిలో బిఆర్ నాయుడుని రాజీనామా చేయాలని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తా ఉంటే వారిపైన దౌర్జన్యంగా వారిపైన దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడిని మేము టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తులపైన దాడి చేసినారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే మా పైన అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రాజ్యాంగాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బంగాళాఖాతంలో తెచ్చే రోజులు దగ్గర పడినాయని చెప్పి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా ఈ రోజు నుండి కూడా మేము రెడ్ బుక్ రాజ్యాంగం పైన ఖచ్చితంగా ఆ రెడ్ బుక్ ని కిందేసి కాళ్ళతో తొక్కి మరీ చింపేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు దగ్గు కేసులో పట్టుబడిన ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇస్తారు. అదే విధంగా మా కార్యకర్తలు ఎక్కడో మా నాయకుని యొక్క బర్త్డేకి కోడిని వస్తే అరెస్ట్ చేస్తారు, మోకాల పైన నిలబెట్టిస్తున్నారు. ఇదెక్కడ రాజ్యాంగం అని చెప్పి నేను నిలదీస్తా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అదే విధంగా మా నాయకులు సినిమా డైలాగ్ లో ఉన్నటువంటి ఒక డైలాగ్ ని రప్ప అంటే హోమ్ మినిస్టర్ గుండెల్లో వణుకు పుడతా ఉంది. కూటమి ప్రభుత్వంలో భయం ఏర్పడతా ఉంది ఇవాళ రప్ప అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకుల కింద పనిచేస్తున్న కార్యకర్తలందరము సైనికుల్లాగా ఒక గుండె ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేసుకొని ఈ అరాచక పాలన అనగదొక్కడానికి ముందుకు వస్తామని చెప్పి ఖచ్చితంగా బిఆర్ నాయుడుని రాజీనామా చేయకపోతే జిల్లాల వ్యాప్తంగా ఉధృతంగా మేము ర్యాలీలు ధర్నాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాయి కూటమి ప్రభుత్వాన్ని.